హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల స్విచ్ స్టేట్మెంట్ సి లాంగ్వేజ్లో ఏ విధంగా యూజ్ చేస్తారని తెలుసుకుందాం. సో స్విచ్ స్టేట్మెంట్ లోపల మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లో చార్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి స్విచ్. సో దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమవుతుందంటే కేస్ 1 అవుతుంది. ఒకవేళ కేస్ 1 కాకుండా ఉండదంటే కేస్ 2 ఆర్ కేస్ 3 అలా నెంబర్ ఆఫ్ కేసెస్కి వెళ్తుంది. సో దీనిలో చూజ్ చేసేది ఇక్కడ ఎక్స్ప్రెషన్లో ఏ కేస్ కనుక చూజ్ చేసుకోకపోతే అంటే మీరు ఎంటర్ చేయకపోతే డిఫాల్ట్ కేస్కి వెళ్ళిపోతుంది. దాని తర్వాత దీనిలో ఏదైతే బ్లాక్లో ఏది రాసారో అది రన్ అవుతుంది. దాని తర్వాత కంపల్సరీగా బ్రేక్ అనే స్టేట్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి స్విచ్ స్టేట్మెంట్కు. సో ఎవ్రీ కేస్ తర్వాత మనకు బ్రేక్ ఉంటుంది. సో స్విచ్ 1 కేస్ 1 కానీ కేస్ 2 కానీ అయితే లాస్ట్కు డిఫాల్ట్ తర్వాత కూడా బ్రేక్ అనేది కంపల్సరీ ఇస్తాం. దాని తర్వాత ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అది నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. సో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం దీనికి. సో ఒక క్యాలిక్యులేటర్ కనుక నేను ఫామ్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. సో నేను ఇక్కడ ఏవైతే అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ బై అనే వాల్యూస్ రావాలనుకుంటున్నాను. అంటే ఏవైనా 2 నెంబర్స్ ఇస్తే ఆ వాల్యూ రావడం కోసం నేను ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను. అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ బై అనే వాల్యూస్ ఏవైనా 2 నెంబర్స్ ఇస్తే నాకు ఆ వాల్యూ రావడం గురించి ప్రోగ్రామ్ రాస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, యాష్ ఇంక్లూడ్ s2.h ఇంటూ మెయిన్ అని రాస్తున్నాను. నెక్స్ట్ క్యారెక్టర్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో సో నేను క్యారెక్టర్ వచ్చేసరికి ఆపరేషన్స్ వచ్చేసరికి ఈ ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ బై అని ఇలాంటి సింబల్స్ కోసం నేను క్యార్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ డ్యూబుల్ అనేది యూజ్ చేస్తున్నాను. డబుల్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే సో దీనిలో వచ్చే వాల్యూ హైయెస్ట్ వాల్యూస్ వచ్చినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూస్ వస్తాయి దీని లోపల. అంటే జనరల్గా చూసుకున్నట్టయితే బై అనే వాల్యూ వచ్చినప్పుడు మనకు p/q వాల్యూస్ వస్తాయి. అంటే n1/n2 అన్నప్పుడు పాయింట్ వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి డ్యూబుల్ అనేది యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రింట్ ఎంటర్ ఎనీ ఆపరేటర్. ఫస్ట్ నేను అడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా మల్టిప్లికేషన్ చేయాలన్నా బై చేయాలన్నది ఫస్ట్ ఆపరేటర్స్ నేను ఎంట్రీ చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ తర్వాత ఏం చేస్తున్నాను, స్కాన్ ఎఫ్. అంటే అది నేను ఎంట్రీ చేసేటప్పుడు ఒకసారి అసైన్ చేయడం కోసం %c అది ఎక్కడ అసైన్ చేసి స్కాన్ అవుతుంది అంటే మామూలుగా అంటే అది అసైన్ అవుతుందంటే ఆ వాల్యూ ఆపరేషన్కు ఆ వాల్యూ అసైన్ అయిపోతుంది. సో ఈ ఆపరేషన్కి అసైన్ అయిన వాల్యూ నేను ఎక్కడ యూజ్ చేస్తున్నానంటే జనరల్గా ఉండే ఇక్కడ స్విచ్ కేస్ ఏదైతే ఉందో ఆ స్విచ్ కేస్కి నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అంటే మీరు ఇచ్చిన వాల్యూ అనేది ఇక్కడ స్విచ్ కేస్ లోపల ఆపరేషన్ ఏదైతే ఉందో ఈ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎంటర్ 2 ఆపరెంట్స్ అంటే ఏవైతే వాల్యూస్ ఉన్నాయో n1 నెక్స్ట్ n2 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 వాల్యూస్ని ఎంటర్ చేయమంటున్నాను. ఆ 2 వాల్యూలు ఎలా స్టోర్ కావాలంటే %f లోపల అంటే LF అంటే లాంగ్ ఫ్లోట్ కాబట్టి LF తోటి ఇండికేట్ చేస్తున్నాను. %LF. ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లస్ కనుక యూజ్ చేసేది ఉంటే ఏమవుతుంది, కేస్ ప్లస్ అంటే ప్లస్ అనే కేస్ లోపలికి వెళ్తుంది. ప్రింట్ఎఫ్ లోపల ఏదైతే ఉందో అంటే ఈ వాల్యూ ప్లస్ ఫస్ట్ వన్ n1 వాల్యూ ప్లస్ n2 వాల్యూ నెక్స్ట్ ఫైనల్ వాల్యూ వచ్చేసరికి n1 ప్లస్ n2 వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది. ఒకవేళ సబ్ట్రాక్షన్ కనుక సెలెక్ట్ చేస్తే నేను n1 మైనస్ n2 ఇంటూ అయితే n1 ఇంటూ n2 బై అయితే n1/n2 అవుతుంది. డిఫాల్ట్గా ఏమనిస్తుందంటే ప్రింట్ ఎర్రర్ ఆపరేషన్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే దీనిలో చూజ్ చేసిన ఏదైనా ఒక వాల్యూని మాత్రమే చూజ్ చేసుకోమని చెప్పాను కాబట్టి ఒకవేళ దానిలో ఎంటర్ చేయకపోతే రాంగ్ వస్తుందని చెప్తున్నాను. దీన్ని మనం ఆన్లైన్ సిమ్యులేటర్ లోపల ఇది ప్రోగ్రామ్ ఏ విధంగా రన్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. అక్కడ ప్రోగ్రామ్ను ఏంటి యాష్ ఇంక్లూడ్ s2.h ఇంటూ మెయిన్ క్యార్ ఆపరేషన్స్ డ్యూబుల్ n1 n2. సో సేమ్ యాజ్ అక్కడ ప్రోగ్రామ్ మొత్తాన్ని ఇక్కడ కాపీ చేశాను. జస్ట్ రన్ అంటున్నాను నేను. రన్ అనగానే కింద మనకి ఇక్కడ అవుట్పుట్ లోపల ఏదైతే వాల్యూ ఉందో అవుట్పుట్ లోపల మనకి ఇక్కడ వాల్యూస్ వచ్చాయి. ఏంటి ఎంటర్ ఎనీ అనే ఆపరేటర్ అంటున్నాను. సో ఏదైనా ఒక ఆపరేటర్ని ఎంటర్ చేయమంటున్నాను. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. సో ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేసి ఎంటర్ చేశాను. సో ఆపరెంట్స్ ఏవైతే ఉన్నాయి అంటే నెంబర్స్ అడుగుతుంది. ఒకటి 3 ఎంటర్ చేస్తున్నాను, నెక్స్ట్ ఇంకొకటి 4 ఎంటర్ చేస్తున్నాను. సో నాకు వాల్యూ వచ్చేసరికి 3.0 ప్లస్ 4.0 = 7.0. ఎందుకు పాయింట్లో వస్తుంది అంటే ఇక్కడ మనం ఫ్లోట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి లాంగ్ ఫ్లోట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు అవుట్పుట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చింది. సో మళ్ళీ నేను ఇంకొకసారి రన్ చేస్తున్నాను. ఈసారి మల్టిప్లికేషన్ యూజ్ చేద్దాం. సో రన్ అనగానే సేమ్ కింద ఆటోమేటిక్గా ఎంటర్ ఎనీ ఆపరెంట్ అని వచ్చింది. సో ఇక్కడ ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నానంటే ఇంటూ యూజ్ చేస్తున్నాను. సో Shift 8 ఇంటూ. సో ఇంటూ చేయగానే సేమ్ ఆపరెంట్స్ అడుగుతుంది 3 × 6.
సో ఆటోమేటిక్గా వాల్యూ వచ్చేసరికి 18.0. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూజ్ చేద్దాం. బై అనే వాల్యూ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. పైనకి వెళ్ళి రన్ అనండి మళ్ళీ. సో సేమ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, బై అనేది యూజ్ చేస్తున్నాను. సో బై అనే ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. ఈసారి 8/2. సో వాల్యూ వచ్చేసరికి 4.0. సో ఈ విధంగా ఒకవేళ మీరు ఏ ఆపరేటర్ ఇవ్వకుండా రాంగ్ ఇచ్చిల్లనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఏ ఆపరేటర్ ఇవ్వకుండా రాంగ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడికి వెళ్ళేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆపరెండ్ అనేది @ ఇచ్చాను. సో 2 4 ఇచ్చాను. అవుట్పుట్ వచ్చేసరికి ఎర్రర్ వస్తుంది, ఆపరేషన్ ఈజ్ నాట్ కరెక్ట్ అని వస్తుంది. అంటే డిఫాల్ట్గా ఏదైతే రాసామో ఇక్కడ లాస్ట్లో అది మనకు ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అది డిఫాల్ట్ కేస్. సో ఈ విధంగా స్విచ్ కేస్ యూజ్ చేస్తాం. జనరల్గా మనకు ఇంగ్లీష్ లెటర్స్ ఏవైతే ఉంటాయో అవి ఓవెల్సా లేకపోతే కాన్సోనెంట్స్ అనే దానికి మనం జనరల్ ప్రోగ్రామ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏదైతే క్యారెక్టర్ ఇచ్చామో ఆ క్యారెక్టర్ AEIOU అని యూజ్ చేస్తాం. ప్రింట్ఎఫ్ వచ్చేసరికి అది ఓవెల్ అయితే ఓవెల్ అంటాం. డిఫాల్ట్ కేసు వచ్చేసరికి కాన్సోనెంట్ అని రాస్తాం. ఇది డిఫరెంట్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.